పచ్చి తెలంగాణ పీపుల్ లొల్లి లొల్లి అస్తలేదు. ఒకసారి లొల్లి. ఓకే, నేను ఫస్ట్ టైం స్టాండప్ కామెడీ చేస్తున్నా తెలుగులో, అది కూడా తెలంగాణ తెలుగులో. సో ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఫర్గివ్ మీ. ఓకే, ఆల్రైట్. మనం ఒక స్టోరీ ఇందాం. ఈ స్టోరీ పైగాడి స్టోరీ. You know what is Pi? Now the whole story is designed for kids and elders both. So all the kids enjoy. How many people knows Pi? Endar mandi Pi telusu ikkada. What is Pi? Pi is 3.1415 whatever number it is, right? Andariki telusu. You know Pi, life of Pi. Life of Pi, okay? So పై గారి స్టోరీ ఉందా ఇక్కడ. పై పేరు ఏంటిదంటే, మా పేరు ఆ క్యారెక్టర్ పేరేమో పై రెడ్డి, యాక్చువల్లీ పై రెడ్డి. సో చిన్నప్పటి నుంచి పైగాడు హైదరాబాద్లో పెరుగుతూ ఉంటాడు. సో టు స్టార్ట్ ఈ స్టోరీ, అరే పైగాడికి పై పేరు వింటే జనాలు అందరూ భయపడేవారు. అరే ఇదేంద్రా పేరు పెట్టిండు. ఆ పైగాడు ఒక దోస్తున్నాడు సలీం. అరే పై ఇదరా, अरे पाई कहाँ गया అంటే, अरे पाई खाने को गया అంటే. पाई खाना అంటే ఏం తెలుసా? पाई खाना అంటే బాత్రూమ్. अरे पाई खाने को गया రే అంటే पाई खाने को गया అంటే. సో అట్లా పైగాడి లైఫ్ నడుస్తూ ఉన్నది. సో స్లోలీ పైగాడు పెద్దగా అయిపోయాడు. పెద్దగా అయ్యి హైదరాబాద్లో ఈ కేమ్ ఫర్ స్టడీస్. స్టడీకి వచ్చేటప్పుడు ఆడు అమీర్పేట దగ్గర నిలబడ్డాడు. బస్ దగ్గర నిలబడితే, అరే చిచ్చా మీరేం చేస్తున్నారు ఇక్కడ అయితే చిచ్చా ఉన్నాడు. అండ్ బస్ స్టాండ్ అని కలిస్తే చిచ్చా ఏదైతే మాట్లాడుతున్నాడు. అరే బాగున్నారా పైగా ఏం చేస్తున్నావు? అరే నేను ఇప్పుడే ఇంజనీరింగ్ నేర్చుకున్నా, సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నా అంటున్నాడు. ఓకే, అరే మరి ఇంకేం అంత బాగుందా ఇంట్లో అంటే, అంత బాగుంది. అరే చిచ్చా మా ఇంట్లో రోజు రాత్రి ఎలకలు సతాయిస్తున్నాయి నాకు. అరే ఇంత చిన్న మాటనా? అరే ఎలకలు లేదు ఏం కాదు, నేను చెప్తా ఏం చేయాలంట. చిచ్చా చెప్పు ఏం చేయాలంట. అరే పైగా తీసుకో, ఒక దుకాణంలోకి పోయి ఒక చిన్న ఎలుకలు పట్టుకునేది ఉంటుంది కదా, ర్యాట్ ట్రాప్. బ్రింగ్ ర్యాట్ ట్రాప్ పెట్టి ఆ ఎలుక పొక్క దగ్గర పెట్టి, అయితే ఎలుక దగ్గర పెట్టేసి దాని దగ్గర ఒక చిన్న చీజ్ ముక్క తీసుకొని పెట్టాయంట. అరే చీజ్ ముక్క ఏం చేయాలంటే, అరే అది వస్తుంది ఎలుక వచ్చి చీజ్ తినేసి పట్టుకుంటుంది. ఓకే, అరే చిచ్చా నా దగ్గర చీజే లేదు కదా. ఓకే, అవే చీజ్ లేకుంటే ఏంటి, నువ్వు బిస్కెట్ ఉంది కదా, బిస్కెట్ పెట్టు పార్లేజీ. అరే చిచ్చా నా దగ్గర బిస్కెట్ కూడా లేదు కదా. అరే నీ దగ్గర చీజ్ లేదు, బిస్కెట్ లేదు, రొట్టె పిచ్చ పెట్టు అలా ఆ ఎలుక వస్తుంది. అరే చిచ్చా నా దగ్గర రొట్టె పిచ్చ కూడా లేదంట. అయితే చిచ్చగా పరేషాన్ అయిపోతాడు. అరే నీ దగ్గర రొట్టె పిచ్చ లేదు, నీ దగ్గర బిస్కెట్ లేదు, నీ దగ్గర చీజ్ లేదు, అరే నీ హౌలేగా నీ ఇట్లా ఎల్కేం చేస్తుంది అంటారు. సో దట్స్ హౌ హిస్ లైఫ్ బిగిన్స్. సో పైగాడు ఇంజనీరింగ్ అయిపోతుంది, జాబ్లు ఉండవు. అయితే పైగాడు ఒక అడ్వర్టైజ్ చూస్తాడు, జాబ్స్ ఎక్కడ, హైదరాబాద్ జూలో జాబ్స్ వస్తాయి. సో పైగాడు జాబ్ అప్లికేషన్ పోతాడు, మంచి సూట్ వేసుకొని, సార్ ఐ వాంట్ అప్లై ఫర్ ద జాబ్. అయితే సరే కూర్చో, అరే ఇక్కడ జాబ్లు ఎక్కువ లేవు, నీకు ఏం చేస్తా చేయబడుతుంది అంట. సో పై అంటాడు, అరే సార్ నాకు జాబే లేదు, ఏమన్నా ఏం చేస్తాను. సో పైగాడికి అంటాడు, ఓకే సరే. ఆ మేనేజర్ అంటాడు, ఇంకో అక్కడ ఒక బియర్ కాస్ట్యూమ్ ఉన్నది, ఆ బియర్ కాస్ట్యూమ్ వేసుకొని నువ్వు ఆడ కేసులో కూర్చోవాలి. సో పైగా అంటే సరే చేస్తా, ఏమన్నా చేస్తా సార్ అంటారు. ఓకే, సో జాబ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే, అరే జాబ్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. సో పైగాడు ఆడ పోయి ఆడికెళ్ళి బియర్ కాస్ట్యూమ్ తీసుకొని వేసుకుంటాడు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ఇట్ రైట్. సో బియర్ కాస్ట్యూమ్ వేసుకొని he goes into the cage. For people who don't get Telugu, right? He goes into the cage. Cage lo పోయి ఇట్లా కూర్చుంటాడు, right? He is sitting inside the cage. So all the kids, they are throwing stones.
అరే రాళ్ళు వేస్తా ఉంటాడు, చీ చీ మా వేస్ట్ వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు. బట్ హీ ఈస్ బియర్ రైట్, హీ సిట్టింగ్ ఇన్సైడ్ ద కేజ్. సో a week goes by, 1 week అయిపోతుంది, 1 week అవుతుంది, but he has to do the job, right? He is a bear, he is sitting in the corner. Okay, he sits like this. He is a bear, right? So one fine day, 5 o'clock, his job is over. The zoo is supposed to close. So close అయిన తర్వాత పైగాడు లేస్తా ఉంటాడు. So suddenly he sees a tiger inside the cage. So now the tiger is coming to his side. My God, now Pai is completely scared. You know life of Pai, right? There's a tiger, there's a Pai. Now there's a Pai and tiger, both are inside the cage. Now this tiger, Pai గారి దగ్గరకు వచ్చేసి ఇట్లా కూర్చుంటుంది, టైగర్ కూడా కూర్చుంటుంది. Oh my God, now suddenly this guy is scared. Pai గాడేమో ముఖం అంతా బంద్ చేసుకుంది. So suddenly the tiger comes and does this. Oh my God, Pai opens his eyes, suddenly చూస్తాడు, ఇదేంట్రా టైగర్ నాకు పక్క కొడుతున్నది. So he turns back. అరే ఘబరాయించిందా బాబు, నేనే నీ చిచ్చని, రమేష్ చిచ్చా. That means the guy inside the lion or tiger's clothes is his uncle. So they both each other, oh my God, अरे तू क्या कर रहा है यहाँ पे, अरे मैं भी यही कर रहा हूँ, तू क्या कर रहा. Okay, so both of the people are sitting and talking. So రమేష్ చిచ్చా అంటాడు, ఏ అరే పైగా చూడు, ఇగో నువ్వు ఇంజనీరింగ్ చేసినావు, నీకేమో బియర్ ఇచ్చింది, నేనేమో పిహెచ్డి చేసినా, నాకేమో లాయర్ ఇచ్చింది. అరే అటు అదంతా కోతులు ఎగురుతున్నాయి చూడు, అంతా ఎందుకు ఎక్కడ చిచ్చా, ఓ అక్కడ అంతా కోతులు ఉన్నాయి బయట, ఆల్ మంకీస్, దే ఆర్ ఆల్ ఆన్ ద ట్రీస్. సో ఉస్కా క్యా, అరే మంకీస్ అంతా మ్యాట్రిక్ ఫెయిల్, వాళ్ళు 10th ఫెయిల్ అయిన వాళ్ళు అందరికి మంకీస్ ఇచ్చి అదంతా పెట్టింది. ఎందుకంటే మా జూలో అసలు యానిమల్సే లేవు, ఆల్ యానిమల్స్ ఆర్ డైయింగ్. సో ఆల్ ద పీపుల్ ఆర్ వేరింగ్ ద కాస్ట్యూమ్స్ అండ్ సిట్టింగ్ ఇన్సైడ్. సో that's the second part of Pai. I hope people got the joke, I guess. Okay, it's for first time anyway. So slowly what happens is now Pai goes to US. Now Pai did engineering, Pai did just like all of you guys, right? Pai is in US now. So Pai, he's sitting in a bar just like any of the consultants, right? He's a consultant. Consultant like Pai got bar lo కూర్చున్నాడు, రోజు ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్ బార్లో కూర్చొని తాగుతున్నాడు. ఎవరితో తాగుతాడు, ఆడు చిచ్చానే ఉంటాడు పక్కకు. ఆడు చిచ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ అంకల్ ఇస్ ఓన్లీ 5 years. సో దే ఆర్ బడీస్. సో రమేష్ చిచ్చా Pai గాడు ఇద్దరు ఫుల్ తాగుతారు. తాగినాక తాగి రాత్రి 11:30 అవుతుంది, Pai గాడికి తట్టుకోదు. సో ఆఫ్టర్ డ్రింకింగ్ సో మచ్ Pai pukes out. He pukes on himself. Right? You know how to puke, right? ఉల్టీ చేసుకుంటాడు, రైట్, కప్పుకుంటాడు మీద. సో Pai మీద కప్పుకుంటే, అరే ఏం చేసినావురా, మీద కప్పుకున్నా. అయితే అంకల్ అంటాడు, అరే నేను ఉన్నాగా భయ్, నీకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, నేను ఉన్నా కదా, డోంట్ వరీ. ఇట్లా జేబులోకి వెళ్ళి పైసలు తీసి అంకల్ తీసి ఒక $20 నోట్ తీస్తాడు, ఇగో పని చేయు, జేబులో పెట్టుకో. Pai గారి జేబులో $20 పెడతాడు. అరే చిచ్చా, నువ్వు $20 నాకెందుకు ఇస్తున్నావు, అరే నీకు ఒక ఐడియా ఉన్నది, నువ్వు ఇంటికి పోతావు కదా, ఇంటికి పోయినాక నీ పిల్లలకి ఏం చెప్తావు, అరే పక్కోడు నా మీద కక్కిండు, అది ఉత్కో ఫర్ వాషింగ్ అలవెన్స్ అని నాకు $20 ఇచ్చిండు. సో చెప్పేసి మీ వైఫ్ ఖుషి అవుతుంది, ఎందుకంటే ఎనీవే షీ హస్ టు వాష్ ఇట్. సో $20 ఖుషి అవుతుంది. అరే ఐడియా బాగుంది. సో Pai గాడు పైసలు తీసుకొని ఇంటికి పోతాడు. He is still drunk, right? Completely knocked out. టక్ కొట్టు. A wife డోర్ తీసి చూస్తుంది, అంతా కట్టుకున్నాడు గలీజ్. దొంగ సచ్చినోడా, రోజు తాగేస్తూ రోజు ఇదే పని. ఏ నీకు పని లేదా, ఏం లేదా, రోజు తాగదు పని, డాక్టర్ చెప్తాడు కదా రోజు తాగద్దు. అరే ఏం లేదు, డార్లింగ్ ఇంటా నీకు మాట చెప్తా. సో హనీకి తీసుకుపోతాడు. హనీ, ఇది నేను కక్కలేదు, మా ఫ్రెండ్ కక్కిండు. అవునా, మీ ఫ్రెండ్ కక్కిండా,
మీ ఫ్రెండ్ నీ మీద ఎందుకు కక్కుతాడంటే అవు ఆయన నా మీద కక్కిండు అందుకనే ఇక చూడు నాకు $20 ఇచ్చిండు. అవునా? అరే ఇది బాగుందిలే, నువ్వు తాగి $20 ఇస్తున్నావు ఇంటికి, ఇంత బాగుంది. అరే హనీ ఇట్లా ఇంకో మాట కూడా చెప్తా. హనీ పక్కన తీసుకొచ్చి ఇంకో విషయం కూడా ఉంది అన్నది. ఇప్పటిదాకా కక్కిండు $20 ఇచ్చిండు, కానీ జేబులో ఇంకో $20 ఉన్నాయి అన్నాడు. అరే 2 $20 అరే ఇది బాగుంది, అరే ఈ $20 దేనికోసం ఇచ్చిండు? అరే ఇప్పుడే అది నా ప్యాంట్ల బాత్రూమ్ కూడా పోయిందంట, అందుకనే $20 $40 ఇచ్చిండు. సో that is the life that is going on for Pi, and it will continue for on. I hope it doesn't connect to any of these guys, but just take it Pi Reddy story. ఎవరైనా Pi Reddy ఇక్కడ ఉంటే don't take it personally. This is just a character because it is connected to the tiger and all this. Thank you so much for enjoying. Okay, bye.